ఆర్థిక సమస్యలు, పరిహారాలు. కొంతమంది వ్యక్తులు మమ్మల్ని కలిసినప్పుడు చెప్తుంటారు, మాకు ఆదాయం బాగానే ఉందండి, మా జీతం లక్షల్లో ఉందండి, అయినా సరే నెలాఖరికి వచ్చే లోపల ఆ డబ్బు మా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడడం లేదండి. ఎన్నోసార్లు అనుకుంటాం ఏదో ఒక రకంగా పొదుపు చేయడం ప్రారంభం చేద్దాం, కాస్త డబ్బు సేవ్ చేద్దామని చెప్పి అనుకుంటాము. కానీ మా చేత కావడం లేదండి. నేను 10 ఏళ్లుగా ఉద్యోగం చేస్తాను, 5 ఏళ్లుగా వ్యాపారం చేస్తాను, సంపాదన చూస్తే లక్షల్లో ఉంది. కానీ మా దగ్గర డబ్బు బ్యాలెన్స్ చూస్తే ఏమీ ఉండడం లేదండి. ఏదో ఒక కారణం వల్ల లేదా అకారణం వల్ల, అంటే కారణం లేకుండా కూడా ఆ డబ్బు ఖర్చయిపోతుందండి అని చెప్తున్నారు. అటువంటి వారు, అంటే కష్టపడి సంపాదించిన డబ్బు నిలబడడం కోసం ఆదాయం బాగున్నప్పటికీ ఎవరైతే డబ్బు పొదుపు చేయలేక ఇబ్బంది పడతారో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి తేలికపాటి పరిహార క్రియ ఏంటంటే, మన ఇంటి ఆవరణలో మనకు ఎక్కడైనా వీలుంటే వాస్తుశాస్త్ర ప్రకారంగా అరటి చెట్టును కానీ లేక దానిమ్మ చెట్టును కానీ పెంచుకునే ప్రయత్నం చేయాలి. అరటి చెట్టు విషయానికి వస్తే ఈశాన్య భాగంలో ఆ చెట్టును పెంచుకోకూడదండి. కాబట్టి మిగిలిన భాగంలో మనకి ఎక్కడ ఉత్తర భాగంలో కానీ పశ్చిమ భాగంలో కానీ వీలుంటే అక్కడ అరటి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు. లేకపోతే దానిమ్మ మొక్కను కూడా నాటుకునే ప్రయత్నం చేసి ఆ చెట్టు దగ్గర, అరటి చెట్టు దగ్గర కానీ లేక దానిమ్మ చెట్టు దగ్గర కానీ ప్రతిరోజు సూర్యాస్తమ సమయంలో ఆవు నేతితో దీపం వెలిగించి లక్ష్మీ అమ్మవారు ప్రార్థించి, అమ్మ మా కష్టార్జితం మా దగ్గర నిలబడడం లేదు తల్లి, దయచేసి మా కష్టార్జితం నిలబడేలా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి చేయాలి. ఈ విధంగా కనీసం 3 మాసాల పాటు క్రమం తప్పకుండా కుటుంబ యజమాని కానీ లేక యజమానురాలు కానీ చేయవచ్చు. ఈ పరిహారాన్ని పాటిస్తే తప్పకుండా కూడా వారి యొక్క కష్టార్జితం ఏదైతే నిలబడకుండా పొదుపు చేయలేక ఇబ్బంది పడతారో, దుబారా ఖర్చులు, అనవసరపు ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఇది చక్కటి పరిహార క్రియగా చెప్పవచ్చు.